మీలో ఎంతమందికి గుర్తుందండి? అమ్మ తాయిలాలు దాచిపెట్టేది కదా మన కోసం. ఇప్పుడు స్నాక్స్, అప్పుడు తాయిలం. ఏమనేవాళ్ళం అంటే ఏమనేవారంటే, "నీకు సాయంత్రానికి ఏమన్నా ఇస్తానులే. ఏమన్నా తాయిలం దాచి ఉంచుతాను ఎళ్ళు. లేదా కొంచెం ఆ పని చేసేయి అమ్మ. నీకు తాయిలం ఇస్తాను కదా!" అనేవారు. అది మనకి చెప్పేవారు. ఎనకాల మన అక్కో, చెల్లో, అన్నయ్యో, తమ్ముడో ఉంటే వాళ్ళకి అదే మాట చెప్పేవారు. మళ్ళీ ఇలాగ "ఆహా! అన్నయ్యకి చెప్పకు నీకే. లేదా అక్కకి చెప్పకు నీకే" అని. కానీ అంతమంది పిల్లలుంటే అంతమందికి చిన్న చిన్నగా ఇరిపిచ్చేవారు కదండీ! ఏ మూల దాచిపెట్టేవారో తెలీదు గానీ, కానీ మొత్తం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి దాచిపెట్టి ఇచ్చేవారు. ఇప్పుడంటే ఒకలో ఇద్దరో, అప్పుడు ఒక ముగ్గురో, నలుగురో ఉండేవారు కదండీ! అందరికి భలే దాచిపెట్టి ఇచ్చేది అమ్మ స్నాక్సు. అదే తాయిలాలు. ఇప్పుడు స్నాక్స్ అంటున్నాం గానీ, మన కోసం అన్నీ దాచిపెట్టిన అమ్మకి, అలాగే తీసుకొచ్చిన నాన్నగారికి కూడా. ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళయిపోయారు కదండీ! వాళ్ళ కోసం కూడా మనం బయటికెళ్ళినప్పుడు ఏమన్నా తీసుకొచ్చి పెడదాం. అంటే రోజు తీసుకొచ్చి పెడుతున్నాం. రోజు ఇంట్లో ఏయో ఉంటున్నాయి కదా అంటారు. కానీ వాళ్ళకి మనసుకి అనిపిస్తా ఉంటదండి ఏమైనా తినాలి అని. కానీ పెద్దవాళ్ళయిపోయారు కదా! పడదు. అందుకని భయపడి తినరు. అప్పుడు మనమే కొంచెం తీసుకొచ్చి ఆళ్ళకి కొంచెం పెడదాం. పడట్లేదని మొత్తానికి మానేయకూడదు కదండీ! ఓకేనా?